ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ చరణము. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 91వ కీర్తనలో దేవుడు ఈ కీర్తన వ్రాసిన తన దాసుని ద్వారా దేవుడు బయలుపరిచిన వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాల వెనక దేవుడు ఎవరికి ఏ కార్యము చేయబోతూ ఉన్నాడు అన్నదాని గురించి దేవుడు వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన మొదటి చరణములోనే ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తునిడను విశ్రమించువాడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతోంది. మహోన్నతుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు సిలువ చాటున నాకు చోటు ఉంది, అదే నాకు నివాస స్థానము, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని నీవు అనుకొని ఆ యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించిన కారణం చేత దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేను తప్పిస్తాను. అతడు ఆమె ఎవరు? మహోన్నతుని చాటు చేసుకున్న నీవు, యేసుక్రీస్తును చాటు చేసుకున్న నీవు. యేసు ప్రభువే నాకు నివాస స్థానము, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనుకుంటూ నీవు యేసయ్యను ప్రేమిస్తున్నావు గనుక నిన్ను ప్రతికూల పరిస్థితిలో నుండి, ప్రమాదములో నుండి, ప్రయాణములో నుండి తప్పించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. నేటి దినము నీకు ఇవ్వబడిన వాగ్దానము, నిన్ను కాపాడేదను, నిన్ను ఘనపరచెదను. నిన్ను కాపాడేదను, నిన్ను ఘనపరచెదను. కాపాడడానికి కారణము ప్రేమిస్తున్నావు. దేవుడు నిన్ను ఘనపరచడానికి కారణము యేసయ్య నామమును నువ్వు ఎరిగి ఉన్నావు. ఎందుకంటే ఆ నామము అన్ని నామముల కన్నా పైనామమని, ఆ నామమున ప్రార్థన చేస్తే ప్రతిఫలము ఖచ్చితంగా పొందుతాను అన్న నమ్మకమును బట్టి దేవుడు నిన్ను ఘనపరచెదను అన్నాడు. దేవుడు ఘనపరచెదను అన్న పదము వాడారు, వ్రాయించారు అంటే దాని భావము దేవుని ప్రేమించేవారిని, ఆ ప్రేమించే దేవుని నామమును ఎరిగిన వారిని ఆయన ఘనపరచేవాడు. ఏ విధంగా ఘనపరుస్తాడు? కార్యాలు జరిగించి, క్రియలు జరిగించి ఆయన ఘనపరచువాడు. కనుక మనుషులు ఘనపరిస్తే దానికి గొప్ప విలువ ఉండదు. కానీ దేవుడు ఘనపరిస్తే, దేవుడు ఘనపరిచే మానవుడు, దేవుడు ఘనపరిచే భక్తుడు ధన్యుడు. ఈరోజు ఆ యేసు క్రీస్తును ఎరిగి ఆయన ద్వారా నీవు రక్షణ పొందిన కారణము చేత, ఆయన నామమును ఎరిగిన కారణము చేత దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించి నిన్ను ఘనపరచెదను అని వాగ్దానం చేశాడు. మరొకసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను కాపాడెదను, నిన్ను ఘనపరచెదను. దేవునికి స్తోత్రం. ఆమెన్. కనుక ఆ దేవుని యొక్క భద్రత, ఆ దేవుని యొక్క ఘనకార్యములు నీ జీవితంలో జరగాలని ఆశిస్తూ నీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. 91వ కీర్తనలో 14వ చరణములోని వాగ్దానము ఈ దినము మీరు మీ ప్రియ బిడ్డలకు బయలుపరిచాడు. అతడు ఆమె నన్ను ప్రేమించుచున్నారు గనుక నేను తప్పిస్తాను. ప్రమాదముల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి అని వాగ్దానం చేశారు. దేవుని మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం.
మీ నామమును ఎరిగినవాడు గనుక వారిని ఘనపరుస్తానని వాగ్దానం చేశారు. మీకు స్తోత్రం. ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, నిన్ను కాపాడేదను, నిన్ను ఘనపరచదును. దేవా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు కాపాడుతూ ఉన్న, మీరు ఘనపరుచు ఉన్న మీ బిడ్డల జీవితాలలో మీ నామమునకు మహిమ, వారి జీవితంలో గొప్ప సాక్ష్యము వారు కలిగి ఉందురుగాక అని ఆశిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, ఆయన కార్యములు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.